హే గాయ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగు లహరిని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి అని చూస్తున్నారా? ముందుగా అందరికీ శ్రీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. ఈరోజు అయితే ఇది వరలక్ష్మి వ్రతం ముందు రోజు, అంటే 20 ఆగస్ట్ అనమాట. నైట్ నేను మొత్తం డెకరేషన్ అయితే చేసేసుకుంటున్నాను అమ్మవారిని పెట్టడానికి. ఇది బ్యాక్ డ్రాప్ అనమాట. ఇక్కడ స్టూల్ వస్తుంది, దాని మీద అమ్మవారిని అయితే వస్తుంది, హైట్ వస్తుంది. సో దానికి తగ్గట్టు నేను డెకరేషన్ అయితే మొత్తం చేసుకున్నాను మంచి లుక్ కోసం. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకొని అప్పుడే ఆన్లో పెట్టుకొని నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇదేంటంటే తోరణాలు కట్టుకుంటాం కదండి మన చేతికి, సో అవన్నమాట ఇవి. అండ్ బొందులు కూడా చేసుకున్నాం మేము. మాకైతే బొందులు తోరణాలు ఉన్నాయి. చాలామంది కాన్వే ఉంటాయి, ఉండవు అనమాట. కొంతమంది కొన్ని రకాలుగా చేస్తారు. మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా అయితే అన్ని రకాల పువ్వులు కలిపి ఆ తోరణంలో కట్టి చేతికైతే కట్టుకుంటాం పూజ అయిన తర్వాత. సో అవన్నీ అనమాట, గులాబీ పువ్వు, చామంతి పువ్వులు, బొగడి పువ్వులు, అలా ఇంకా మనకి దొరికే పువ్వులు మ్యాక్సిమం చామంతులు, ఇవన్నీ గులాబీలు అన్నీ అనమాట. గులాబీలు 2 రకాల, ఎల్లో అండ్ రెడ్. తర్వాత డెకరేషన్ మొత్తం ఇలా అయితే చేసుకున్నాము. పూజ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. మీ పూజ ఎలా అయింది అనేది కామెంట్ సెక్షన్ చెప్పండి. అలాగే మా అమ్మవారు ఎలా ఉన్నారు అక్కడ కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. అండ్ దిస్ ఈజ్ ఓవరాల్ లుక్ అండి. నేనైతే చీర అమ్మవారిని మొత్తం నా ఓన్గా అయితే నేను తయారు చేశానండి. అవేంటంటే సైడ్ తాంబూలం ఇవ్వడానికి అని చెప్పేసి ఇంకా అరటిపళ్ళు, శనగలు, రిటర్న్ గిఫ్ట్స్, నేను పెట్టిన చీర తాంబూలము, అండ్ కాసుల పేరు అంటే కాసు ఉంటుంది కదా, కాసు తీసుకుంటాం వరలక్ష్మి వ్రతానికి. అదైతే నేను కలశానికి వేసాను అనమాట. ఇక్కడ అమ్మవారిని పెట్టుకొని వెండి పువ్వులతో అయితే 108 మంత్రాలు చదువుతూ చేస్తున్నాను పూజ. ఇట్లా అయితే మా పూజ సింపుల్గా క్యూట్గా కంప్లీట్ అయితే అయిపోయింది. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి, మర్చిపోకండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పూజ అంతా కూడా ప్రశాంతంగా పూర్తి చేసుకొని ఆ అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్న నా సబ్స్క్రైబర్స్, అలాగే నా మంచి కోరే ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి అందరి ఇంట్లో కూడా మంచిగా లక్ష్మీదేవి పూజ అయితే చేసుకుంటారు. నేను నా ఇంట్లో ఇలా లక్ష్మీదేవి పూజ చేసుకుని అమ్మవారిని ఒక్కటే కోరుకుంటున్నాను, అందరూ సంతోషంగా ఉండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక్కడ వరకు చూసారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.